బడ్జెట్ 2024లో యూత్ కోసం, స్టూడెంట్స్ కోసం పీఎం ప్యాకేజ్ 5 స్కీమ్స్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ఇంట్రొడక్షన్. ప్రైవేట్ కన్సంప్షన్ గ్రోత్ తక్కువ ఉంది. ఎందుకంటే ఇన్కమ్ గ్రోత్ తక్కువ ఉంది కాబట్టి. ప్రైవేట్ కన్సంప్షన్ అంటే మీరు, నేను, ఇండివిజువల్స్ స్పెండ్ చేసే దానిని ప్రైవేట్ కన్సంప్షన్ అంటాము. ఈ ఇన్కమ్ ఇంక్రీజ్ చేయడానికే గవర్నమెంట్ జాబ్స్ క్రియేషన్ మీద ఫోకస్ పెట్టింది. ఫార్మా సెక్టర్ అంటే కంపెనీస్ అండ్ ఫర్మ్స్ రెగ్యులేటెడ్ బై ద గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలన్నమాట. ఎగ్జాంపుల్, ఎంప్లాయీస్కి గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన మినిమం వేజెస్ లేదా మినిమం శాలరీని పే చేయాలి. అలాగే ఎంప్లాయీ యొక్క ఈపీఎఫ్ అమౌంట్ని ఈపీఎఫ్ఓ దగ్గర డిపాజిట్ చేయాలి. అలాగే గవర్నమెంట్కి ట్యాక్సెస్ కట్టాలి. కంపెనీని గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ చేయాలి. వీటన్నిటిని ఫార్మలైజేషన్ అంటాము. ఈ ఇయర్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ కోసం 1.48 lakh crore బడ్జెట్ చేసింది. అలాగే నెక్స్ట్ 5 yearsలో 4.1 crores జాబ్స్ క్రియేట్ చేయడానికి 2 lakh crore బడ్జెట్ చేసింది. పిఎంస్ ప్యాకేజ్ ఇక్కడ జాబ్స్ కోసం, స్కిల్స్ కోసం 5 స్కీమ్స్ ఉన్నాయి. కంపెనీస్ కొత్త జాబ్స్ క్రియేట్ చేస్తే 3 స్కీమ్స్ కింద గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇస్తుంది. స్కీమ్ ఏ, ఫస్ట్ టైమర్స్. ఫస్ట్ టైం జాబ్స్లోకి జాయిన్ అవుతుంటే ఫస్ట్ టైమర్స్ అంటారు. ఇక్కడ కంపెనీస్ కొత్త వాళ్ళని జాబ్లోకి తీసుకుంటే గవర్నమెంట్ వాళ్ళకి డైరెక్ట్గా 1 month శాలరీ క్రెడిట్ చేస్తుంది. మ్యాక్సిమం 15,000 3 installmentsలో ఇస్తుంది. దీనివల్ల కంపెనీస్కి లేబర్ కాస్ట్ తగ్గుతుంది. ఈ స్కీమ్ వల్ల 2 yearsలో 2.1 crore జాబ్స్ క్రియేట్ అవుతాయి. స్కీమ్ బి, జాబ్ క్రియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉన్న కంపెనీస్కి, అలాగే ఫస్ట్ టైం జాయిన్ అవుతున్న ఎంప్లాయీస్కి గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇస్తుంది. కంపెనీస్ అంటే ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీస్ ఈపీఎఫ్ఓ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. కంపెనీస్ ఎంప్లాయీ శాలరీలో నుంచి 12% కట్ చేసి, అలాగే కంపెనీస్ కూడా 12% ఎక్స్ట్రా యాడ్ చేసి టోటల్ 24% ఈపీఎఫ్ఓ దగ్గర ఎంప్లాయీ అకౌంట్ పేరు మీద డిపాజిట్ చేయాలి. అందుకు గవర్నమెంట్ కంపెనీకి, ఎంప్లాయీకి ఫస్ట్ 4 years వరకు ఇన్సెంటివ్ ఇస్తుంది. ఈ స్కీమ్ వల్ల 30 lakhs జాబ్స్ క్రియేట్ అవుతాయి. స్కీమ్ సి, సపోర్ట్ టు ఎంప్లాయర్స్ అంటే కంపెనీస్కి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, కంపెనీ 12%, అలాగే ఎంప్లాయీ 12% ఆఫ్ ద శాలరీ, టోటల్ 24% ఈపీఎఫ్ఓ దగ్గర డిపాజిట్ చేస్తాము. కంపెనీస్ పే చేసే 12%లో గవర్నమెంట్ కంపెనీస్కి రీంబర్స్ చేస్తుంది. ఎంత అంటే పర్ మంత్ 3,000 ఒక్కొక్క ఎంప్లాయీకి. అలా 2 years వరకు రీంబర్స్ చేస్తుంది. ఈ స్కీమ్ వల్ల 50 lakh జాబ్స్ క్రియేట్ అవుతాయి. స్కీమ్ 4, స్కిల్లింగ్. మనకు ఇండియాలో టోటల్ వర్క్ ఫోర్స్లో ఓన్లీ 4.7% పీపులే ఫార్మల్లీ స్కిల్డ్ అనమాట. అంటే స్కిల్లింగ్ గ్యాప్ చాలా ఉంది, స్కిల్లింగ్ డిఫరెన్స్ చాలా ఉంది. చాలామందికి స్కిల్స్ ట్రైనింగ్ ఇవ్వాలి. అందుకే గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇండస్ట్రీతో కలిసి నెక్స్ట్ 5 yearsలో 20 lakhs పీపుల్కి స్కిల్స్ ట్రైనింగ్ ప్లాన్ చేశారు. అలాగే 1000 ITIs ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని హబ్ అండ్ స్పోక్ మోడల్లో అప్గ్రేడ్ చేస్తారు. ఐటీఐస్ అంటే అక్కడ ప్లంబరు, ఎలక్ట్రీషియను, పెయింటరు, మెకానికు, ఇలా డిఫరెంట్ ప్రొఫెషన్స్కి సంబంధించిన స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తారు. హబ్ అండ్ స్పోక్ అంటే ఒక మెయిన్ ఐటీఐ ఉంటుంది, దానిలో అడ్వాన్స్డ్ మెషినరీ, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, ల్యాబ్తో అప్గ్రేడ్ చేస్తారనమాట. ఆ మెయిన్ ఐటీఐ నుంచి మిగతా చిన్న చిన్న ఐటీఐస్కి ట్రైనింగ్ ఇస్తారు. ఇంకా కోర్స్ సిలబస్ని ఇండస్ట్రీలో ప్రజెంట్ ఇప్పుడు ఏ స్కిల్స్కి డిమాండ్ ఉంది, ఏ స్కిల్స్ అవసరం అవుతాయి, ఆ స్కిల్స్ని ఆ కోర్స్లో పెడతారు. ఉమెన్. టోటల్ వర్క్ ఫోర్స్లో పనిచేసే ఆడవాళ్ళు 2017లో 23% ఉంటే 2022లో 37%కి పెరిగింది. అంటే టోటల్ జాబ్స్లో ఉమెన్ లేబర్ యొక్క పార్టిసిపేషన్ అనేది పెరుగుతుంది. ఈ పార్టిసిపేషన్ ఇంకా పెంచడానికి గవర్నమెంట్ ఇండస్ట్రీస్తో కలిసి వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ని, అలాగే
పిల్లల్ని పెట్టడానికి క్రచెస్ని పెడుతుంది. నెక్స్ట్ మోడల్ స్కిల్ లోన్ స్కీమ్. కొంతమంది పూర్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి ఇంకొన్ని అడ్వాన్స్డ్ కోర్సెస్ చేయాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు ఆ కోర్సెస్ని అఫోర్డ్ చేయలేరు అనమాట, వాళ్ళకి ఆర్థిక స్తోమత ఉండదు. ఈ పూర్ స్టూడెంట్స్కి హెల్ప్ చేయడానికి గవర్నమెంట్ లోన్ లిమిట్ని 1.5 lakhs నుంచి 7.5 lakhsకి పెంచింది. ఈ లోన్స్కి గవర్నమెంట్ 75% గ్యారంటీ కూడా ఇస్తుందన్నమాట. ఇంకా ఈ లోన్స్ని ఇప్పుడు ఎన్బిఎఫ్సిస్, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా ఇవ్వచ్చు. ఈ స్కీమ్ వల్ల ఇయర్లీ 25,000 స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ లోన్స్. స్టూడెంట్స్ ఇండియాలో అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్లో హైయర్ ఎడ్యుకేషన్ని పర్సీవ్ చేయడానికి కోసము గవర్నమెంట్ 10 lakhs వరకు లోను ఈ వోచర్స్ రూపంలో ఇస్తుందన్నమాట. ఈ స్కీమ్ వల్ల ఇయర్లీ 1 lakh స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుంది. స్కీమ్ 5 ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉంటాడు, అతని చదువు కంప్లీట్ అయిపోయి ఉంటుంది, జాబ్స్ కోసం సెర్చ్ చేస్తుంటాడు. అప్పుడు అతనికి ఇంటర్న్షిప్ ఇస్తే కంపెనీలో అతను రియల్ టైం బిజినెస్ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తాడు, అంటే ప్రాక్టికల్గా పనిచేస్తాడు అనమాట. అంటే ఒక స్మాల్ ప్రాజెక్ట్ వర్క్ లాగా. ఇంటర్న్షిప్ అయిపోయాక అదే కంపెనీలో కానీ వేరే కంపెనీస్లో కానీ అతనికి జాబ్ వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇంటర్న్షిప్ వల్ల జాబ్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి అన్నమాట. జాబ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే గవర్నమెంట్ నెక్స్ట్ 5 yearsలో 1 crore యూత్కి టాప్ 500 కంపెనీస్లో ఇంటర్న్షిప్ ఇస్తుంది. అలాగే మంత్లీ ఒక్కొక్క స్టూడెంట్కి 5,000 rupees ఇంటర్న్షిప్ అలవెన్స్ 1 year వరకు ఇస్తుంది. అలాగే ఒకసారి వన్ టైం అసిస్టెన్స్ 6,000 rupees ఇస్తుంది. కంపెనీస్ ట్రైనింగ్ కాస్ట్ని అలాగే 10% ఆఫ్ ఇంటర్న్షిప్ కాస్ట్ని తమ సిఎస్ఆర్ ఫండ్స్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ నుంచి యూజ్ చేయాలి. టోటల్గా పిఎం ప్యాకేజ్ ఈ 5 స్కీమ్స్ వల్ల నెక్స్ట్ 5 yearsలో 4.1 crore యూత్కి జాబ్స్ వస్తాయన్నమాట. జాబ్స్ వస్తే ఏమవుతుంది, వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది. వాళ్ళ ఇన్కమ్ పెరిగితే వాళ్ళు ఎక్కువ స్పెండింగ్ చేస్తారు. ఎక్కువ స్పెండింగ్ చేస్తే ఎకనామీ కూడా గ్రో అవుతుంది.